నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురువుగారు, అప్పుల బాధలతో సతమతం అయిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎంత కష్టపడినప్పటికీ ఆ జీతం సరిపోక ఇంకా అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇలా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక కష్టపడే వారందరికీ ఓ చక్కటి రెమెడీ ఏదైనా ఇచ్చారంటే దీన్ని పాటించడం ద్వారా వారందరికీ వారు చేసిన చిన్న అప్పు కానించి పెద్ద అప్పు అయినా సరే తీరిపోవడానికి ఏదైనా ఒక సులభమైన మార్గం చెప్తారు. అప్పులు అనేటువంటివి చేయకుండా ఏ వ్యక్తి కూడా ఉండడు. కాలు తడవకుండా సముద్రాన్ని దాటలేము, కంట నీరు తడవకుండా వివాహము చేయలేము, అప్పులు చేయకుండా గృహాన్ని నడపలేము. ప్రతి మగవాడు కష్టపడేది ఇంటి అవసరము, తన ఖర్చులు, ఈ పెరుగుతున్నటువంటి ధరలు, తనకు వచ్చేటువంటి జీతము, వీటిని మెయింటైన్ చేసేటువంటి వ్యవస్థల్లో టెన్షన్ల కొరకు చేసేటువంటి విధానంలో అప్పులు అనేది ప్రాధాన్యం. ఇక్కడే మీకు సమాధానం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడడం తగ్గితే అప్పులు తగ్గుతాయి. ఎందుకనంటే మీరు టెన్షన్ పడే కొద్దీ షుగరు, బీపీ, స్ట్రోక్స్ ఇవి వస్తాయి. హాస్పిటల్కి వెళ్తాం, అప్పటికప్పుడు మన చేతిలో డబ్బులు ఉండవుగా, ఎవడో ఒకరి దగ్గర సహాయం తీసుకోవాలి. ఆ సహాయం పేరే అప్పు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూల్గా ఉండండి, టెన్షన్ తీసుకోవద్దు. తాళం తయారు చేసినప్పుడు కీ కూడా తయారు చేస్తారు. సమస్య ఉన్న తర్వాత పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి ముందు వచ్చిన సమస్యని భయపడి చూడకండి. ఒక్క 2 నిమిషాలు నిదానంగా ఉండండి. నువ్వు నమ్మిన అమ్మవారు ఆ కష్టం నీ దగ్గరికి తీసుకొచ్చింది అంటే నువ్వు నిలబడగలవా లేదా అని టెస్ట్ చేస్తోంది అని నమ్మండి. అమ్మ, నువ్వుండగా నాకు ఈ కష్టం ఏం వాటి, 1,00,000 రూపాయలు అప్పు ఉంది, నువ్వున్నావుగా తీర్చడానికి అని ఒక నమ్మకం అమ్మవారితో మాట్లాడండి ఫస్ట్. రెండోది ఏంటంటే, ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలు పొద్దున్న లేచామా, దీపం పెట్టామా, దండం పెట్టామా, పువ్వు పెట్టామా, వెళ్ళిపోయామా, ఇది కాదు. మీ అమ్మగారితో 10 నిమిషాలు మాట్లాడతావుగా, నీ భార్యతో 20 నిమిషాలు మాట్లాడతావుగా, నీ పిల్లాడితో 15 నిమిషాలు ఆడుకుంటావుగా, వారానికి ఒకరోజు నీ ఫ్యామిలీని తీసుకువెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేస్తావుగా, పార్క్కి తీసుకెళ్తావుగా. మరి ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారితో ఎందుకు 10 నిమిషాలు కూర్చోవు? నీ దగ్గర ఉన్నటువంటి, నీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఎదురుకుండా కూర్చుని అమ్మతో మాట్లాడు, ఆవిడతో మాట్లాడు. ఆవిడ బొమ్మ అనుకున్నావు అనుకో, బొమ్మే. ఆవిడ అమ్మ అనుకున్నావు అనుకో, నీ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి దేవతామూర్తి. కాబట్టి 10 నిమిషాలు అమ్మవారు ఎదురుకుండా కూర్చోవడానికి అలవాటు పడు. ముందు సమస్య వచ్చిన తర్వాత, అమ్మ ఈ సమస్య ఎందుకో తెచ్చావో, దీని సంగతి ఏంటో చూడు అనండి. 24 గంటల సమస్య పరిష్కారం వచ్చేస్తుంది. ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా ఉండాలి అంటే, చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయండి. అమావాస్య, పౌర్ణమి, అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి, ఈ 4 రోజులు చాలా విశిష్టమైనటువంటివి. ఈ రోజుల్లో తెల్లటి మల్లెపూలతో, వేసవికాలం మల్లెలు దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. 100 కాదు 500 పెట్టాను కొనండి. మల్లె పువ్వులతోటి శ్రీచక్రము నీ దగ్గర ఉంది అని భావించుకుని అమ్మవారు పాదాల దగ్గర దేవీ ఖడ్గమాల చదువుతూ ఒక్కొక్క పుష్పం వేయండి. అనిమా సిద్ధి నమః, గరిమా సిద్ధి నమః, ఈశ్వర సిద్ధి నమః, వశిష్ఠ సిద్ధి నమః, అలా ఒక్కొక్క పుష్పము అమ్మవారి దగ్గర. పొద్దుట కుదురుతుందా 4:30 నుంచి 5:30 వరకు చేయి. సాయంత్రం కుదురుతుందా 9 నుంచి 10 వరకు చేయి. రాత్రి ఇబ్బంది ఏమీ లే. కానీ 10 నిమిషాలు 15 నిమిషాలు అమ్మవారి ముందు నువ్వు కూర్చోగలగాలి. ఫస్ట్ కండిషన్. 2 తెల్లటి పుష్పాలతో దేవీ ఖడ్గమాల చేయి. దొరుకుతుందా నైవేద్యంగా బెల్లం పెట్టుకో. నీకు లభిస్తుందా ఏది దొరికితే అది పెట్టు. తెల్లవారుజామున, సాయంత్రం వేళ, ఈ 2 వేళల్లో కూడా ఖచ్చితంగా ఇల్లు 2 పూట్ల మోపు పెట్టండి. పెట్టిన తర్వాత గోమయంతో చేసినటువంటి పిడక, దాని మీద నెయ్యి, దానిలో ఒక దాసిన చెక్క వెలిగించండి. మంచి పరిమళ శోభితంగా రావాలి. మొత్తం ఇల్లంతా వేయండి. ఉదయము సాయంత్రం 2 పూట్ల కూడా కనకదార స్తోత్రాన్ని వినండి. అది పఠించుకుని చదివి మీకు అలవాటైపోతే కనుక కనకదార స్తోత్రం చదువుతున్నంతసేపు ఒక గ్లాసు నీళ్లు చేతిలో పట్టుకుని కనకదార స్తోత్రం చదివి ఎడం చేతితో పట్టుకుని కుడి చేతిలోంచి మహాలక్ష్మీదేవి నమః అంటూ ఒక చిన్న రాగి పళ్ళెంలో ఈ నీళ్లు పారబోసుకుని
ఆ తర్వాత ఈ నీళ్లతో ఉన్నది పక్కగా పెట్టి అమ్మవారి విగ్రహం దగ్గర ఈ మల్లెలతో అర్చన చేసి ఆ తర్వాత ఈ నీళ్లు మీ కుటుంబ సభ్యులందరూ తాగేయండి. ఉల్లిపాయ తినొచ్చు, వెల్లుల్లిపాయ తినొచ్చు, అల్లం ముక్క తినొచ్చు, మాంసం తినొచ్చు, ఏదన్నా తినొచ్చు. కానీ ఇది చేస్తున్నంతసేపు నీ ధ్యాస అమ్మవారు నాతో మాట్లాడుతుందని భావించే చేయాలి. ఇంతకు మించి మంచి రెమెడీ ఉండదు. కరెక్ట్గా ఒక అమావాస్య, ఒక పౌర్ణమి, అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి, పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి, ఇలా నెలలో ఈ 4 రోజులు ఖచ్చితంగా చేయండి. ఇంత పెద్ద సమస్య ఇంత చిన్న సమస్యగా కనబడుతుంది. పరిష్కారాలు కూడా అయిపోతాయి. సమస్య అనేటువంటి దూరం అవ్వడానికి మార్గాలు చాలా కనబడతాయి. కరెక్ట్ చూసి నువ్వు చేసుకోవాలి. మీరు కాలేజీలో చదివిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు, ఉద్యోగం వస్తుంది నీకు గ్యారంటీ అని రాసివ్వరు. కాబట్టి అమ్మవారు కూడా నీకు దారిలే చూపిస్తుంది. నీ సమస్య తగ్గే అవకాశం కనబడుతుంది. శరీరంలో ఆరోగ్యం పెరుగుతుంది, ఉత్తేజమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. దాంతో నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు ఈ మధ్యకాలంలో చేసేటువంటి 2 తప్పిదాలు ఏమిటంటే, ప్రతి ఇంట్లో ఉండి మగవాళ్ళే దీపారాధన చేయాలి కదండి, ఆడవారు చేయకూడదు కదా, మగవారు చేయాలి అని చెప్పి మగవారే దీపారాధన చేస్తున్నారు. సరే, ఆ నియమాన్ని నువ్వు అలా పాటిస్తున్నప్పుడు లక్ష్మీదేవి స్వరూపంలో నీ అప్పులు తీరాలంటే 1 నెల రోజులు నీ బాధ్యత మొత్తం, నీవు సంపాదించేది ఎంత, నువ్వు ఖర్చు పెట్టేది ఎంత మొత్తం నీ భార్యకి ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసి చూడు. ఫైనాన్సెస్ మొత్తం ఆడవారి చేతిలో ఒక్క నెల పెట్టి చూడండి. పట్టు చీరలు కొండరావుడి, బంగారమే కొంటుంది. పిల్లాడికి ఐస్ క్రీమ్ కొందు, ఉప్మా రవ్వే కొంటుంది. అప్పుడు ఆవిడికి తెలిసి ఖర్చులు తగ్గిస్తుంది. మనమేంటంటే ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఇంటి దగ్గర మా పిల్లాడు ఉంటాడు కదా అని బర్గరు, పిజ్జా, పాస్తా ఇవి తీసుకొస్తాం. అదే మీ భార్య చేతికి మొత్తం మీ ధనాన్ని ఇచ్చి చూడండి. 1 నెల ట్రై చేయండి. లేదా మీ సక్సెస్ కాలేదా, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఎలాగ నేను చెప్పిన రెమెడీలు వాడండి. అమ్మవారు అర్చన చేస్తూ అమ్మవారి స్వరూపంతో ఉన్నటువంటి మీ భార్యకి మీ యొక్క జీతభత్యాన్ని 1 నెల ఇచ్చి చూడండి. అమ్మ ఈ నెల మొత్తం మెయింటెనెన్స్ ఇంటి దగ్గర నుంచి ఆవిడ చేసి చూడండి. ప్రతి మగాడు ప్రశాంతంగా బతకచ్చు. నీకు ఉన్న వర్క్ టెన్షన్స్ సరిపోతాయి, నీకున్న బాధలు చాలు. కొత్త బాధలు తెచ్చుకుని నువ్వు అనారోగ్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ భార్యకి దంపించి నేను చెప్పినట్టుగా అమావాస్య, పాడ్యమి, పౌర్ణమి, పాడ్యమి ఈ 4 రోజులు నువ్వు అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ చేసుకో. నెలకి 15 రోజులకు ఒకసారి ప్రతిరోజు కనకదార స్తోత్రం వినడం, నీ పని నువ్వు చేసుకోవడం. ఇలా ఇది చెప్తే చేస్తున్నాం కదా, చాలా వరకు యూట్యూబ్లు ఫాలో అవుతున్నాను కదా, మరి నాకు ఎందుకు జరగట్లేదు అంటే, నువ్వు మారే విషయంలో ధనాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి నువ్వు మెయింటైన్ చేయి. ఇంటెద్దు అమ్మాయిని కట్టమనండి, నీ జీతం 25,000 50,000 సమ్ ఎక్స్ ఆవిడ చేసి ఇచ్చాండి. అమ్మాయి ఈ నెల కరెంట్ బిల్లు కట్టు, రెంట్ కట్టు, పాలు బిల్లు కట్టుకో, అన్నీ నువ్వే కట్టుకో, నేను ఆఫీస్ నుంచి వస్తా చేసుకుంటా, నేను కాసేపు మా అమ్మతో మాట్లాడుకుంటా, అమ్మవారితో మాట్లాడతా కాదు మా అమ్మతో మాట్లాడుకుంటా, ఈ నెల రోజులు నేను మా అమ్మ మాట్లాడుకుని చర్చించుకునే విషయాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉన్నది బొమ్మ కాదు అమ్మ అనుకుని కూర్చుని 15 నిమిషాలు కేటాయించుకోండి. అయ్యారా, మీ అంత అదృష్టవంతుడు ఉన్నాడు. కాబట్టి ఈ పని చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలిగి అప్పులు తీరేటువంటి మార్గం ఏకైకం ఉందంటే ఇదే. నిజంగా గురుగారు ఎంత చక్కగా వివరించారంటే, చెప్తున్నంతసేపు వినాలి అని అనిపించింది. ఎందుకంటే ఏదో తెలియని ఒక మోటివేషన్ అనిపించింది. ఇంతవరకు కూడా ఇది నేను చెయ్యలేను, నా వల్ల ఎన్ని కావు అనుకున్న వాళ్ళకు కూడా ఏమో ఒక్కసారి చేసి చూద్దాము అనే ఒక ఆశ కలిగేలా అనిపించింది. నిజంగా అంత చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను. ప్రతిదీ వింటున్నంతసేపు కూడా సరే మనం కూడా చెయ్యాలి, ఇంతవరకు ఏదైనా తప్పు చేసామేమో మార్చుకోవాలి అనే విధంగా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు గురువు. వీలుంటే ఒక నెలంతా అమ్మవారికి ఇచ్చి చూడండి. పరమేశ్వర అర్పణం.